సూతమహర్షి, ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నారదుని చేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడ్నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణాల వారు అన్నింటా సంపన్నులై ఉండేవారు. పాడి పంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు మున్నగి వారితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండేది. ఆ గ్రామంలో పోతడు అను పేరుగల చాకలివాడొకడు ఉండేవాడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యాలు లేనిదై గయ్యాళి అని పేరు పడింది. వారికి 9 కొడుకులు ఉన్నారు. ఆ దంపతులు తమ కుమారులు 9కిని తగిన సమయములందు వివాహం చేశారు. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారిలానే పొగరుపోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నారు. అత్తగారితో సమానంగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగి ఉండేవారు. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తితో ఉండేది. ఊరివారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛతను కలిగించే పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం వల్ల ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యాన్ని పోగొట్టలేని స్థితిలో పడ్డాడు. దీనికి తోడు అతని నిర్ధనత్వము కూడా బాధించేది. చిన్న కోడలైన పోలిని తన భార్య మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరుకునేవాడు. మాలి మిగిలిన తోడికోడళ్లను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలేవాళ్లు. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేస్తున్న ఆమెపై జాలి కూడా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించి, తిట్టించి సంతోషపడుతూ ఉండేవారు. ఈ విధంగా తనను అత్త, తోడికోడళ్ళు అనేక విధములుగా బాధిస్తున్నా, భర్తతో కొట్టించుకున్నా, తిట్టించుకున్నా పోలి తన శాంత స్వభావంని, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడువక కాలాన్ని గడిపేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీకమాస స్నానాలను చేసేందుకు కృష్ణానదికి వెళ్లి నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగిస్తూ పూజల్ని చేస్తున్నారు. గ్రామం నుండి నదీ స్నానానికి, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్లారు. అలా వెళ్లిన వారిలో నిజమైన భక్తులు కొందరు ఉన్నారు. కొందరు వాళ్లకి రావలసిన పుణ్యం రాదేమో అని వచ్చినవారు, మరికొందరు వెళ్లకపోతే బావుండదని వచ్చి నదీ స్నానాన్ని చేస్తున్నవారు. వీరందరినీ చూసి వినోదించడానికి మరికొందరు వచ్చారు. పోలి అత్త మాలి, ఆమె కోడళ్లు 3 కలిసి పోలిని ఇంట్లో ఉండమని నదీ స్నానానికి వెళ్లారు. ఇంటి పనిని, బాధ్యతను పోలికి అప్పగించారు. నదీ స్నానానికి వెళ్లి స్నానము, దీపారాధన చేస్తున్న వారిని మాలి చూసింది గాని దృష్టి దైవముపై, దైవకార్యముపై లేదు. మనసులో అలా చెయ్యాలి అని కూడా అనుకోలేదు. భక్తి వారిలో మొదట్నుండి లేదు. పోలి ఇంటిలో పాలన తాగుతున్నదేమో, పెరుగు వెన్న తింటోందేమో, లేక వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుని దాచుకుంటోందేమో అని తలుచుకుంటూ తమ బుద్ధిని, మనసును పోలిని తిట్టుకోవడం మీద పెట్టారు. వారి శరీరాలు, అవయవాలు మాత్రమే నదీ స్నానాన్ని, దీపారాధనను, దైవ దర్శనాన్ని చేసుకున్నాయి. మానసికంగా వారు కేవలం పోలిని నిందించడంలో ఉన్నారు. ఈ విధంగా కార్తీక మాసం కృష్ణాతీరంలో గడిపారు. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి, తోడికోళ్లకును సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉండేది. భర్త తన తల్లి మాటల్ని, వదిలిన పలుకుల్ని విని నమ్మేవాడు. పోలిని పట్టించుకునేవాడు కాదు. నదీ స్నానం, దీపారాధన చెయ్యాలని ఉన్న ఇంటి బాధ్యతకు బంధితురాలైన కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునేది. అత్తకు, తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు. తననొక సాటి జీవిగానైనా చూడకుండా మానవత్వం లేని వారితో ఏం చేస్తుంది? మనసులో దీనరక్షణ, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేం చేయగలను? అసక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త, తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి వెళ్లి స్నాన దీపారాధన చేస్తున్నారు. వారిలో నాకును పుణ్యమును కావాలని, భగవంతుణ్ణి పూజించాలని ఉన్నా నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానం లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసునకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణం ఏవీ లేవు. ఏం చెయ్యను? నాకీ ఏ గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని విచారించింది. మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించి, చినిగిన వస్త్రమును ధరించి, తాను ధరించిన జీర్ణవస్త్రము యొక్క అంచును చించి ఒత్తిగా చేసి దానినొక పాత్రలో ఉంచి, కవ్వమునకు కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయజూపుము, నేను అసక్తురాలను, నాపై అనుగ్రహం ఉంచుమని పోలి ప్రార్థించింది. దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించి
ఆమెపై అనుగ్రహము కలిగి ద్వారపాలకుడైన సుశీలుడను చూసి, ఓయి, నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానం ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటికి బంగారపు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠానికి తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానాన్ని ఎక్కి రమ్మని తొందర పెట్టాడు. విమానంపై ఎక్కించుకున్నాడు. అప్పుడే వ్రతోద్యాపనం చేసుకుని పోలి అత్త మాలి, మిగిలిన తోడికోడళ్లు ముగ్గురు ఇంటికి వచ్చి జరిగిన దాన్ని తెలుసుకుని, మాలి తాను వైకుంఠాన్ని చేరాలని తలిచి విమానంతో ఎగిరే పోలి పాదాల్ని పట్టుకుంది. పెద్ద కోడలు తన అత్త మాలి పాదాల్ని పట్టుకుంది. ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకున్నారు. అలా వైకుంఠానికి విమానంలో పోలి పాదములను పట్టుకుని అత్త మాలి, ఆమె పాదములను పట్టుకుని పెద్ద కోడలు, ఆమె పాదములను పట్టుకుని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వేళ్లాడుతూ మూడవ కోడలు వెళ్తుంటే చూసేవారికి విచిత్ర దృశ్యంలా కనిపించింది. వైకుంఠ విమానాన్ని నడిపించే సుశీలుడు చూసి, వారు పోలిని పెట్టిన బాధలకు మీరు మంచివారు కాదు. పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నా కూడా మనసులో పోలిని దూషించుతూ పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయాలపై తల్చారు. పోలిపై అసూయపడ్డారు. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠానికి రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి అని సుశీలుడు పలుకుతూ చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాడు. అప్పుడు మాలితో ఆమె కోడళ్లు ముగ్గురు కింద పడ్డారు. సుశీలుడు ప్రేమాదరణలతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠానికి తీసుకునిపోయాడు. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. పోలి వృత్తాంతం వలన ఈ కింది విషయాలు గమనించాలి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి. ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి. పూజలోని ఆడంబరాలు కాని, పూజ చేసేవారి ఆడంబరం కాని భగవంతుణ్ణి ఆకర్షించవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. వాళ్ళు మాలి లాంటివాళ్లు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగిస్తుంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ అసూయాద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరడానికి పోలిలాగే ప్రయత్నించాలి. మాలి లాంటివారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అలాంటి భక్తికి కులము, సంపన్నత అడ్డుకావు. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక పురాణం పారాయణం సమాప్తం.